వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావుతో కలిసి కోమటి చెరువును రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు. చింతల్లో ఓ ఇంటి యజమాని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తన ఇంటిని జాకీలతో పైకి లేపి ఎత్తు పెంచాలని ప్రయత్నించగా జాకీలు పక్కకు వరగడంతో బిల్డింగ్ కాస్త పక్కింటిపై వాలింది. దీంతో ఆ బిల్డింగ్ లో ఉన్నవారు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆ బిల్డింగ్ ను పరిశీలించి దానిని కూల్చేయాలని నిర్ణయించారు. వర్షాకాలం వరద ముంపును తప్పించుకునేందుకు యజమాని చేసిన ప్రయత్నం బెడిసికొట్టి పూర్తిగా ఇల్లును కూల్చేయాల్సి వస్తోంది. ప్రాణం కంటే వస్తువు హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు కటాక్షాపూర్ ప్రధాన రహదారిపై జరిగిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కారులో మేడారం సమ్మక్క సారళమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు కాగా తీవ్ర గాయాలపైన వారు కారులోనే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. ఇక చనిపోయిన వారిలోని 2 పురుషులు 2 మహిళలు ఉన్నారు. మృతులు గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాశీబుగ్గ వాసులు. మృతి చెందిన వారిలో అనుముల నరసింహాచారి, వెల్లండి సాంబరాజు, వెల్దండి ఆకాంక్ష, వెల్దండి లక్ష్మీ ప్రసన్న ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స
స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన వేధింపుల ఆరోపణలను జాతీయ రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా పోలీసుల అధికారులను మహిళా కమిషన్ ఆదేశించింది. దీంతో పోలీసులు కూడా నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకా ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే 2 రోజుల్లో సమర్పించాలని ధర్మసాగర్ సీఏ రమేష్ ఆమెకు నోటీసులు ఇచ్చారు. రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన నవ్య ఈ నెల 20న ఆయనపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న 20 లక్షలు ఇవ్వకపోగా అప్పుగా తీసుకున్నట్లుగా పత్రంపై సంతకం పెట్టాలని తనపై తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గం ఒత్తిడికి తన భర్త తలొగ్గి సంతకం పెట్టాలంటూ తనను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న డబ్బులు అప్పుగా ఇస్తున్నట్లుగా చెబుతూ పత్రంపై సంతకం పెట్టాలని ఒత్తిడి చేయటం సబబేనా అని నవ్య ప్రశ్నించారు. క్షమాపణ అంటే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది కానీ నేను అప్పుడు కూడా అదే చెప్పిన. ఇప్పుడు ఆల్రెడీ నేను 2 నిలబెట్టిన, ఆ పిఏ మాట్లాడింది నిలబెట్టిన, ఇంకొకళ్ళు మాట్లాడింది నిలబెట్టిన. అన్న ఒకసారి కావాలంటే ఇయ్యం కదా. ఎవిడెన్సీలు ఉన్నాయి, కేసు మీడియాకు ఆడియో ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? లేదు, చెయ్యలేదు. అక్కడ అన్ని కావాలంటారు, అన్నిట్లు ఇస్తారు. కాదండి, అన్ని కావాలంటారు, అన్నిట్లు ఇస్తారు. అన్ని కేసులు ఇట్లనే అవుతున్నాయి. ఫస్ట్ కేసు ఎఫ్ఐఆర్ చేసినాక కదా ఎవిడెన్సీలు ఇచ్చేది. మరి ఆయన ఎమ్మెల్యే అయినా ఎందుకు ఇట్లా కాలేదు? లేదు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినా మామూలుగా సమాజంలో ఉన్న ప్రజలందరికీ అంతేనా? మరి నేను కూడా ఒక పార్టీలో ఒక సర్పంచ్నే కదా. మరి సర్పంచ్ గారు, నేను ఎమ్మెల్యే గారు 25 లక్షల నిధులు మీకు ఇస్తే ఈ కేసు ఆప చేసుకునే ఆలోచన ఏమైనా గ్రామానికి నా కేసుకి ఏమైనా సంబంధం ఉందా అండి? లేదు. ఆయన మాట్లాడింది తప్పు అని ఒప్పుకోవాలి. ఆయన వ్యక్తిగతంగా నన్ను మానసికంగా 25 లక్షలు ఇస్తే సరిపోతుంది అండి. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్తున్నాడు. ఆయన నన్ను అడుగుతారు కదా, నువ్వు గ్రామానికి 25 లక్షలు ఇస్తా అన్నాడు, నువ్వు ఎందుకు తీసుకురాలేదు, ఆయన ఎందుకు ఇవ్వలేదని నన్ను అడుగుతారు కదా గ్రామంలో. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఆల్రెడీ అభియోగం చేసేది మీరు, మీ భర్త చెప్తున్నాడు, భర్త మేము తీసుకోము ఆల్రెడీ, భర్త ఆల్రెడీ అక్యూజ్డ్. ఆయన మాటలు మేము చేయలేం. మీరే చెప్పండి, ఏ విషయమైనా మీరే చెప్పండి. మీకు ఏం కావాలి, అసలు వాట్ ఈస్ వాట్, ఎందుకు వచ్చిండ్రు, మీకై మీరు వచ్చిందా లేకపోతే పోలీసు వాళ్ళు పిలిచిల్లా, ఇది ఒక్కటి చెప్పండి. మాకై మేమే వచ్చినాము, మాకై మేమే కంప్లైంట్ ఇచ్చినాము. ఆయన కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటలేరు, అది ఎఫ్ఐఆర్ చెయ్యలేదు. రెండు వాయిస్ రికార్డ్స్ నిలబెట్టినా కూడా ఇది కాదు, మొత్తం అన్ని ఇవ్వమంటున్నారు. అన్ని ఎట్లా ఇస్తాము, అన్ని ఇయ్యము, లా ద్వారా పోతాము. మా దగ్గర అన్ని రికార్డ్స్లు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారంగా ఓన్లీ రాజకీయ నాయకులకే జరుగుతుందా, కామన్ మనుషులకు జరుగుతుందా, లేకుంటే ఒక గ్రామ సర్పంచ్ అయినందుకు నాకే జరుగుతుందా? ఇది ఎందుకు ఇట్లా జరుగుతుందనే దీని విషయంలో తీవ్రంగా ఖండించాల్సిన అవసరం మహిళలందరికీ ఉన్నది. నేను మహిళలతో వెళ్తా, ఈ విషయంలో ఎక్కడికైనా పోరాడతా. మొత్తం అన్ని కావాలంటున్నారండి. అన్ని కావాలంటే కాదు కదా, కాకపోవడానికి మభ్య పెట్టడానికి దీని వెనకాల ఎవరన్నా అంటే పోలీసు వాళ్ళని ఫోర్స్ అవుతారు మీరు భావిస్తుందా? చెప్పలేము, అది నాకు ఎట్లా తెలుస్తుంది? మీ అందరికి తెలుసు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. మీకు నేను ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా అనుకోండి, మీకు తెలుస్తుంది రాజ్యాంగం ఏమున్నదో, బయట ఏం జరుగుతుంది. మీడియాకు ఆడియో రిలీజ్ చేస్తే మీకు అభ్యంతరం ఉందా? మీడియాకు ఆడియో రిలీజ్ చేయొచ్చు కదా. ఏం అభ్యంతరం లేదు, చేస్తా. ఇక్కడ కరెక్ట్ గా లేదనుకో, నాకు ఇంకెక్కడ కరెక్ట్ గా లేదనుకో, మీరే కదా, మీ ద్వారానే కదా. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయినప్పుడు కత్తితో గుండెను కోసినట్లు అనిపించిందని తెలిపారు. ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు గెలుపోటములు ఉంటాయని తెలుసని, అలాంటి సమయంలో రాజోలు ప్రజలు ఇచ్చిన గెలుపుతో సేదతీరినట్లు అనిపించిందని అన్నారు. రాజోలు ప్రజలు అందించిన విజయం ఎడారిలో ఒయాసిస్ లాంటిదని, దెబ్బతిన్న పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు ఒక ఆశ కల్పించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 150 మందితో ప్రారంభమైన జనసేన ఒక్క రాజోలులోనే 10,274 మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి ఎదిగిందని వివరించారు. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఒక పార్టీ గుర్తుపై గెలుస్తాడు, ఆ తర్వాత పార్టీ మారతాడు. ఆ వ్యక్తి ప్రజల ఓటు అనే బోటుపై గెలిచాడు. కానీ అందరి ఓట్లతో గెలిచిన ఆ వ్యక్తి తన వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ మారడం తప్పు, అది ఏ ఎమ్మెల్యే అయినా సరే అని వివరించారు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లికన్ పార్టీ ఈ రోజుకి కూడా 3-4 సభ్యులు బెడ్లో ఉన్నారు. వాళ్ళలో ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళ పార్టీ సభ్యులతో వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు.
నేను ఎందుకు బెటర్ క్యాండిడేట్ ఈ మన యుఎస్ఏకి. అలాగే మన వాళ్ళకు కూడా వాదించుకొని వాళ్ళల్లో ఎక్కువ మంది ఓట్లు గెలిచి ఒకళ్ళు బయటకు వస్తారు. ఇక్కడ మనం చేసేది ఏంటంటే మనలో కూడా వర్గాలు ఉంటాయి. అలాగే మొన్న అంతకుముందు ఒబామా ప్రెసిడెంట్ అయినప్పుడు హిలరీ క్లింటన్ అతను అసలు మామూలు బిట్టర్గా అంటే ఎంత భయంకరంగా కొట్టుకున్నారంటే ఒకటే పార్టీలో ఉండి ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలంటప్పటికీ ప్రెసిడెంట్ ఒబామా అయిన తర్వాత వెంటనే అతను హిలరీ క్లింటన్ని మన ఫారెన్ సెక్రటరీగా పెట్టాడు. ఇది డెమోక్రసీ తాలూకు లక్షణం. సో నేను వర్గాలు ఉండటం నాకేం ఇబ్బంది లేదు, కానీ వర్గాలు కొట్టుకొని పార్టీ జయించేలా ఉండాలి, కానీ పార్టీని కిందకి లాగేలా ఉండకూడదు. వర్గాలు కొట్టుకో, నువ్వు బెటరా ఈ నియోజకవర్గానికి నేనా, ఎందుకు ప్రజలు చెప్పాలి దానికి మేము ఎలా సీట్ ఇస్తాం ఎవరికైనా అంటే. సో లాస్ట్ టైం లాగా రాపాక్ గారికి నేను నేర్చుకుంటున్నాను. నేను ఏంటంటే ముందు ఎక్కడో చోట ప్రారంభించాలి కాబట్టి వదిలేశాను. ఈసారి నేను అలా వదలను. ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలోనే ఎందుకు చాలా కేంద్రీకృతం చేస్తున్నాం అంటే ఎక్కడో చోట మార్పు ఒక చోట మొదలు పెట్టాలి. మనకి బలం ఉన్న చోట ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలు అనడానికి రాజోల్ తాలూకు విజయమే నాకు ప్రేరణ ఇచ్చింది. దానికంటే మించి తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి, ఆంధ్రాని తన్ని తగలేయడానికి, ఆంధ్ర కొడుకులను తిట్టించుకోవడానికి కారణం ఉభయ గోదావరి జిల్లాలే. మీకు పచ్చదనం ఉంది, మీకు చక్కటి పంట పొలాలు ఉన్నాయి, మాకు లేవు. ఇది తన్ని తగలేశారు. సో గోదావరి జిల్లాలో దీనివల్ల మనకి దిష్టిలో తగిలేసింది. ఈరోజు ఎక్కడ చూసినా ఉభయ గోదావరి జిల్లాల్లో నీళ్లు తాగడానికి చాలా ఇబ్బందికరమైన నీళ్లు. గోదావరి పారుతూ ఉంటుంది, కాలువలు పారుతూ ఉంటే తాగడానికి నీళ్ళు లేవు. స్నానం చేద్దామంటే మురికిగా ఉంటాయి. ఆక్వాకల్చర్లో డబ్బు ఉంది, ఆక్వాకల్చర్ వల్ల పొల్యూషన్ ఉంది. ఆక్వాకల్చర్ వల్ల డబ్బు వస్తుంది, ఆక్వాకల్చర్ వల్ల కిడ్నీ డిసీజులు కూడా వచ్చేస్తాయి. పొల్యూషన్ ఉంది. ఇసుక వల్ల ఆదాయం అనేది వీళ్ళందరూ దోచేస్తూ ఉంటే మొత్తం తీర ప్రాంతం అంతా నాశనం అయిపోతా ఉంది. ఇది 1-2గా. అలాగే ఇంతకుముందు ఇంత క్రిమినాలిటీ ఉండేది, గొడవలు ఉన్నాయి, రాజకీయాలు, వర్గ పోరాటం లేదు, కొట్టుకునే వాళ్ళేమో. కానీ ఇంత క్రిమినాలిటీ ఎక్కడ చూడలేదు. ఇప్పుడు కాకినాడ నుంచి ఒక్కడు కూర్చొని మొత్తాన్ని గోదావరి జిల్లాలను శాసిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది బుద్ధులు ఉన్నారు కదా, ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా, ఒక్కళ్ళు ఎదురు తిరగలేరు. ఏంటంటే అందరు లొంగిపోయారు ఒక్కడికి. ఆ ఒక్కడికి ఆ పైన ఒక్కడు ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బంగారు పెద్దమ్మ తల్లి ఆలయ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గడప గడపకు బోనం చొప్పున బోనాలను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పలు వీధుల గుండా ఆలయం వరకు మహిళా భక్తులు బోనాలను ఊరేగించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంత మంచి బోనాలు తీస్తున్నారని అంటే ఎంత బాగా చాలా సంతోషంగా ఉంది. పెద్దమ్మ తల్లి తీసిన బోనాలందరికీ, మహిళలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీ బంగారు పెద్దమ్మ దేవాలయం మెట్పల్లి జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి ఈ బంగారు పెద్దమ్మ ఈ రోజుకు వెలిసి 13 సంవత్సరాలు అవుతుంది. ఇట్టి శుభ సందర్భంగా భక్తులందరూ తమ మనోభీష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రాతకాలం నుండి లేచి దేవాలయానికి వచ్చి అమ్మవారి యొక్క సన్నిధి లోపల పంచామృతాలతో అభిషేకించి అనంతరం యథాశక్తి అమ్మవారికి కుంకుమార్చన జరిపి అమ్మవారి యొక్క అనుగ్రహార్థమై ఆషాఢ మాసం లోపల వచ్చినటువంటి కొత్త ధాన్యాన్ని మౌనంగా వండి కొట్టేసిన మామిడి చెట్టు కింద వెలిసింది. మేము ఆ దేవుని దయ వల్ల ఆమెకు గుడి కట్టించినాము. ఇక్కడ ఈ చెరువు భూమిది గుడి కట్టించినాము. మాకు అప్పుడు సరి అయిన దందా మాకు ఏది లేకుండే. రసికులము ప్రతి ఒక్కళ్ళకు అనుకున్నట్టు మొత్తం మాకు దేవుడు భగవంతుడి దయ వల్ల మా పెద్దమ్మ తల్లి మాకు సాయం చేసింది.
మరి మెట్పల్లి జగిత్యాల జిల్లా. ఈ మన మెట్పల్ల బంగారు పెద్దమ్మ తల్లి అంటే మన తెలంగాణలో పాటు ఒక హైదరాబాద్ తప్పించి ఎక్కడ కూడా లేదు. తెలంగాణలో అంత వైభవంగా ఉన్నది. అంత వైభవంగా కూడా మా ముద్రాజులు అందరూ ఐక్యం, అంత వైభవంగా చేసుకున్నాము. అమ్మవారిది కూడా ఏ వ్యక్తి అయినా కానీ అమ్మవారి తరగతి వచ్చి ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం 1000 మంది వచ్చి జాతర ఖుషి కొద్ది చేసుకొని ఖుషి కొద్ది ఇంతవరకు 13 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఎలాంటి ఆటంకం లేదు, ఎలాంటి ఆటంకం జరగలేదు. అమ్మవారు ప్రతిసారి కుంకుమ పూజనే కానీ ఈ అమ్మవారి బోనాలే కానీ బ్రహ్మాండంగా చేసుకుంటుంది. దేవాలయం మెట్పల్లి జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి ఈ బంగారు పెద్దమ్మ ఈ రోజుకు వెలిసి 13 సంవత్సరాలు అవుతుంది. ఇట్టి శుభ సందర్భంగా భక్తులందరూ తమ తమ మనోభీష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రాతకాలం నుండి లేచి దేవాలయానికి వచ్చి అమ్మవారి యొక్క సన్నిధి లోపల పంచామృతాలతో అభిషేకించి అనంతరమున యథాశక్తి అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి అమ్మవారి యొక్క అనుగ్రహార్థమై ఆషాఢ మాసం లోపల వచ్చినటువంటి కొత్త ధాన్యాన్ని బోనంగా వండి అమ్మవారికి శోభాయాత్ర పూర్వకంగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. మరియు మెట్పల్లి పట్టణంలో ఉన్నటువంటి సమస్త ముద్రా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోళ్ల సంజీవరెడ్డి తన గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పైన అసత్య ప్రచారం చేసుకోవడం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మానుకోవాలని అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో దివంగత మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హయాంలోని అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడమే కాకుండా ప్రభుత్వ పథకాలలో కమిషన్లు వసూలు చేస్తుంటున్నారని ఆరోపించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో సబ్స్టేషన్, డిగ్రీ కళాశాల, బీటీ రోడ్లు శాంక్షన్ చేసిన ఘనత స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డిదని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అసత్య ప్రచారాలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అన్నారు. శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డ్లు కానీ, ఆ తర్వాత పల్లె ప్రకృతి వనాలు కానీ కాంగ్రెస్ లో ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండే మళ్ళీ వాపసు తీసుకున్నారు. మరి మీరు చేసింది ఏమున్నది, మీరు వెలగబెట్టింది ఏమున్నది అని చెప్పి చెప్తా ఉన్నాను. దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళిత ముఖ్యమంత్రి అయితే పోనేపాయి. మరి మీరు ఇప్పుడు నేను చెప్పినాను అన్నింటిలో కూడా నేను రిజర్వేషన్లు అనుకోండి, 3 ఎకరాల భూమి అనుకోండి, ఉచిత నిర్బంధ విద్య KG to PG అనుకోండి, ఇవన్నీ ఎక్కడ చేసి రైతు రుణమాఫీ అనుకోండి. మీరు పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారు, మేము రైతు బంధు ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం అని. గత కాంగ్రెస్ హయాంలో ఫామ్ మెకనైజేషన్లు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా 50% సబ్సిడీ మీద స్ప్రేయర్లు, కల్టివేటర్లు, రూటవేటర్లు, ఫ్లోలు, ట్రాక్టర్లు ఇవన్నీ ఇచ్చేవారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ అనేది మనం అసలు హార్టికల్చర్కి డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ ఎప్పుడైతే కాంగ్రెస్ హయాంలో ఇచ్చినామో ఇప్పుడు దిక్కే లేదు, అసలు డ్రిప్ ఇరిగేషనే లేదు, డ్రిప్ పేరే లేదు అని చెప్పి చెప్తారు. డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ మరి మీరు ఉన్నాయి తీసేసి రైతు బంధిస్తే ఎవరికి లాభమైందని చెప్పేసి నేను మీ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా మీకు అడుగుతూ ఉన్నాను. మీ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి అర్హత ఏముంది మీకు అని చెప్పేసి. పెద్ద కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, మొత్తం టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే చేసామని చెప్తా ఉన్నాము. మీరు ఏ రోడ్డు రినివల్ చేసినా, ఏ రోడ్డు మళ్ళా ఇప్పుడు కొత్తగా వైడనింగ్ చేస్తూ ఉన్నామని పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, బ్రిడ్జులు శాంక్షన్ అని చెప్పుకుంటా ఉన్నారు. అవన్నీ గతంలో కాంగ్రెస్ హయాంలో చేసిన రోడ్ల మీదనే ఈరోజు మీరు రిపేర్ చేస్తూ ఉన్నారు, రినివల్ చేస్తూ ఉన్నారు తప్ప మీరు కొత్తగా రోడ్లు ఎక్కడ చేసిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళు ఫార్మేషన్ చేస్తే మీరు WBM చేసి ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు WBM చేస్తే మీరు BT చేసి ఉంటారు. కాంగ్రెస్ హయాంలో BT చేసి ఉంటే ఈరోజు BT రినివల్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన రోడ్లకు ఈరోజు వైడనింగ్ చేస్తూ ఉన్నారు తప్ప మీరు చేసింది ఏమోదని చెప్పేసి నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో అధ్యక్షులు మడికొండ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వారాసిగూడలో వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ట్రస్ట్ బోర్డు సభ్యులు సుంకరి బాలకిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు మరియు బీసీ కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రభుత్వం పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులైనటువంటి మన మున్నూరు కాపు ముద్దు బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్ర మునుక మహాసభ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక
గోపాల రాధాకృష్ణ గారు చైర్మన్ ఆధ్వర్యంలో, కొమ్ము శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క బృందం 6 మంది ఉన్నారు. అనంతుల ప్రహ్లాద్ గారు, మన కాశెట్టి దయాన్ గారు, ఆకుల సదానంద్ గారు, ఆకుల కనకరాజు గారు, వీరందరూ సౌజంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సుమారు 20 ఏళ్ల నుంచి మేము చేసుకుంటూ వచ్చిన, వీళ్ళు వచ్చినప్పటి నుంచి దీన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చి కనీసం ఒక 50-60 సంబంధాలు కుదుర్చారు వీళ్ళు. ప్రతిసారి మనకు ఇక్కడ అయినండి 50 నుంచి 60 సంబంధాలు కుదురుతూ ఉంటాయి. ఈ సంవత్సరానికి 2 సార్లు మాత్రం మనం తప్పకుండా చేస్తాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. కులంలోనే కాకుండా బయట ప్రపంచంలో కూడా మనకు ఇతర కులాల వాళ్ళు కూడా మన చూసి నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎన్ని సంఘాలు ఉన్నా కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మా యొక్క దీన్ని పిలుపుని స్వీకరించి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ అమ్మాయిలకు అబ్బాయిలకు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ మేమిచ్చే భోజన తాంబూలాలన్నీ కూడా దీన్ని తీసుకొని హాయిగా వెళ్తారు. సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 2000 పైన మంది మన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈనాడు ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు బీసీ శాఖ మాత్యులు మరియు పౌర సరఫరా శాఖ మాత్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు మరియు వద్యరాజు రవిచంద్ర ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు, వీరిద్దరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ట్రస్టీ శంకర బాలకృష్ణ గారికి మరియు మాజీ అధ్యక్షులు దామరి జ్ఞానేశ్వరరావు గారికి మరియు నా యొక్క కమిటీలు, మహాసభ కమిటీలు, ప్రత్యేక కార్యవర్గ సభ్యులు, పదాధికారులు మరియు స్పెషల్ ఇన్వైటీస్, యువక మండలి వాళ్ళు ఈరోజు ప్రత్యేకంగా కొన్ని కమిటీలు వేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కమిటీ అని, మన స్టేజ్ కమిటీ అని, ఫుడ్ కమిటీ అని. ఈ కమిటీలలో పాల్గొన్న మా కార్యవర్గ సభ్యులకు, యువక మండలి సభ్యులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నేను కుల సోదరీమణులకు కూడా మనవి చేయడం ఏమంటే, మన మ్యారేజ్ బ్యూరో ద్వారానే పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఇక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రైవేట్ మ్యారేజ్ బ్యూరోల జోలికి వెళ్లకుండా వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మనల్ని మోసాలు చేసి మన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ తర్వాత ఏదో వాళ్ళకు ఇచ్చే అమౌంట్ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు మోసం తొందర పెట్టి తొందరగా వివాహాలు జరిపించాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు వాళ్ళు. కానీ కుల సోదరీమణులకు మాత్రము ఎలాంటి సేవ చేయాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. కాబట్టి అక్కడ సంబంధాలు కుదిరిన వాళ్ళు మా దగ్గర వచ్చి డైవర్స్ అయిపోయి చాలామంది వచ్చి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి మన కుల సోదరీమణులకు మేము ఇచ్చే సందేశం ఏమంటే, మీరు ప్రైవేట్ మ్యారేజ్ బ్యూరోలో జోలికి వెళ్లకుండా మీరు మినిమం ఫీజుతోనే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది. అందులో తర్వాత మాకు ఇక్కడ ఎవరికి ఒక్క పైసా ఇచ్చే అవసరం ఉండదు, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు వరకే ఉంటుంది. కాబట్టి ఈ పరిచయ వేదికలప్పుడు కూడా మేము ఎవరి దగ్గర ఒక న్యాయ పైసా కూడా తీసుకోము. అందులోనే మేము ఇదంతా సరిపెట్టుకొని జరిపిస్తున్నాం. కాబట్టి దయచేసి కుల సోదరీమణులకు కూడా మేము మనవి చేస్తున్నాం మ్యారేజ్ బ్యూరో తరఫున. నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మద్దెల్పేట్ గ్రామంలో 6 లక్షలతో బస్ షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దాంతోపాటు దామర్గిద్ద మండల కేంద్రంలో 10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనమునకు భూమి పూజ చేశారు. దామర్గిద్ద తండాలోని 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనమునకు భూమి పూజ చేశారు. నర్సాపూర్ గ్రామంలోని 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనమునకు భూమి పూజ, 50 లక్షల 40 వేలతో మన ఊరు మనబడి ప్రారంభం తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నా పేరు జి సుభాష్, కరీంకంపల్లి సర్పంచ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈరోజు మా గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ
బిల్డింగ్ యొక్క భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాము. దానికి 20 లక్షలు ఫండ్స్ వచ్చిన NRGSకి వచ్చినాయి. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ని CDP నిధులకి వెళ్ళి 10 లక్షల రూపాయలతో దానికి కూడా భూమి పూజ చేసుకున్నాము. త్వరలోనే ఇటు 2 బిల్డింగ్లు కూడా పూర్తి 3-4 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా మా స్థానిక శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి గారు వచ్చి భూమి పూజ చేసి వెళ్ళడం జరిగింది. కాబట్టి మేము ఇటు భవనాల్ని 3-4 నెలల్లో తొందరగా కంప్లీట్ చేసి ఇది చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామ అభివృద్ధి కోసము నా వంతుగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. తాగడానికి నీళ్ళు, బోర్ వేసుకున్నామంటే కరెంట్ లేదు, వ్యవసాయం చేసుకున్నామంటే లాభం లేదు, పెళ్లి చేసుకున్నామంటే పైసలు లేవు, వేరే ఊరికి పోదామంటే రోడ్డు లేదు. ఇది ఈ ఊరి వ్యవస్థ ఒకప్పుడు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయినాక ఈ ఊర్లో బోర్ల కాడ పోయి నీళ్ళు తెచ్చుకుంటుంటే అటువంటిది ఇలా పొయ్యి కాటికి నీళ్ళు వచ్చినాయి. అవునా కాదా? పొయ్యి కాటికి నీళ్ళు వచ్చినాయి. బోర్ కాడ తెచ్చుకునే నీళ్ళు ఇలా మనం పొయ్యి కాటనే నీళ్ళు వస్తున్నాయి. దాని నుంచి మన ఆడపడుచులకు, అక్కలకు, అమ్మలకు చాలా విలువైన సమయం మిగిలింది. వాళ్ళ బాధలు తప్పినాయి. అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా వ్యవసాయం చేయాలంటే ఇలా 24 గంటల ఉచితంగా కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది మన భారతదేశంలో అంటే అది మన తెలంగాణ మాత్రమే. ఎందుకంటే మీకు తెలుసు, పక్క కర్ణాటక పోతే వాళ్ళ గది ఏముందో, పొద్దుగాల 3 గంటలు, సాయంత్రం 3 గంటలు వస్తుంది. అదే ఇలా 24 గంటలు మీకు నాణ్యమైన ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంతెందుకు ఇలా 200 రూపాయల పెన్షన్ కోసము మా అవ్వలు, అక్కలు చెప్పుల రంగంగా తిరుగుతుంటే అసలు మన తెలంగాణ వచ్చినాక ఇలా 2000 రూపాయల పెన్షన్ చేసి మన ఆడపడుచులు కానీ, ముసలోళ్ళు కానీ, లేకపోతే వికలాంగులు కానీ, లేకపోతే ఒంటరి మహిళలు కానీ, బోధకాలు వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించింది ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడిన మనిషి కేసీఆర్. ఎందుకంటే ఇలా వాళ్ళు ఎవరి ముందులో పోయి నాకు 10 రూపాయలు ఇయ్యి అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెలకు వాళ్ళకి 2000 రూపాయలు వస్తాయి వాళ్ళ. అంతేందుకు ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్లికి వచ్చిందంటే పెళ్లి చేయాలంటే పెద్ద ఇబ్బంది పడుతుంటుంది. పైసలు లేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తెస్తుంటుంది. ఇలా అట్లా లేదు. ఇలా కేసీఆర్ సారు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఎవరు పెళ్లి చేసుకున్నా సరే 18 ఏళ్ళు నిండితే ఆ ఆడపిల్లకు ఒక మేనమామ లాగా 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా ఇచ్చి ఆదుకున్న పెద్ద మనిషి ఇలా మన కేసీఆర్ సార్. అవునా కాదా? మీ ఊళ్ళో ఎవరికైనా కళ్యాణ లక్ష్మి వచ్చినా కళ్యాణ లక్ష్మి పెళ్లి పైసలు వచ్చినా ఎవరికైనా వస్తే చెప్తూ చెప్పండి. అమ్మో చాలా మంది వచ్చినాయి మీ ఊళ్ళో. అరే కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం ఇవ్వడానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంకా మనము వాళ్ళకి ఇచ్చినాం. ఇది రైతు బీమా ద్వారా వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసినాం. ఈ ఊళ్ళో ఎవరికైనా రైతు బీమా వచ్చిందా? ఈ ఊళ్ళో చనిపోయిన రైతులకు దాదాపు 10 మందికి ఒక్కొక్కరికి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చింతల్లో జాకీలతో పైకి లేపి ఎత్తు పెంచాలని ప్రయత్నించిన ఇంటి యజమాని పక్కకు వరగడంతో ఇంటిని కూల్చేసిన జీహెచ్ఎంసీ. కమిషన్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.